వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మసాలా వడ చూపిస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల శనగపప్పు తీసుకుంటున్నా. అది శుభ్రంగా కడిగి నీళ్ళు వంపేసేయాలి. నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక 2 అవర్స్. నానబెట్టిన తర్వాత ఈ విధంగా నానుతుంది. నీళ్ళు వంపి పక్కకు పెట్టుకోవాలి. అందులో కావలసినవి ఎర్రమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సన్నగా కట్ చేసుకునేవి ఉల్లిగడ్డలు, ఎర్రమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి ఇట్లా పౌడర్ చేసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పప్పు కూడా ఈ విధంగా కచ్చాపచ్చా చేసుకోవాలన్నమాట. పేస్ట్ ఇది కూడా రెడీ అయ్యింది. పప్పు 1 కప్పు శనగపప్పు నానబెట్టింది పక్కకు తీసుకున్న, అది కూడా ఇందులో కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, రుచికి తగ్గ సాల్టు. ఇప్పుడు ఎర్రమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అది, పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అంతా కలుపుకోవాలన్నమాట. మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది పప్పు. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలన్నమాట. ఇది మసాలా పప్పు ఇక ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చేయి మీద కొంచెం వాటర్ చేతికి అద్దుకుంటూ ప్రెస్ చేసుకోవాలన్నమాట, అంటుకుంటే లేకుంటే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్ని వడలు మొత్తం ఇట్లనే చేసుకోవాలన్నమాట. ఇట్లా చిన్న చిన్న బాల్స్ వేసుకొని చేయి మీద ప్రెస్ చేసుకోవాలి ఇట్లా. లేకపోతే ఒక పేపర్ తీసుకొని పేపర్ పైన కూడా ప్రెస్ చేసుకోవచ్చు, కానీ నేను చేయి పైనే చేస్తున్నా. ఈ మసాలా వడలు బాగుంటాయి. చాలామంది ఈవినింగ్ టైంలో, టీ టైంలో పెద్దవాళ్ళు స్నాక్స్ అడుగుతుంటారు తినాలని. ఇట్లా ఈవినింగ్ టైంలో ఇట్లా ఈ మసాలా వడ చేసుకోవచ్చు అన్నమాట. చేసుకొని తినవచ్చు, టేస్ట్ బాగుంటాయి. అన్నీ ఇదే విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట, బాల్స్ చేసుకొని. మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తిప్పాలన్నమాట. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామంది ప్లెయిన్లో కూడా చేసుకుంటారు. ఇట్లా అన్ని మసాలాలు వేసుకొని చేసుకుంటే కూడా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇది ఫ్రై అయిందనమాట. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి వేసుకుందాం అనమాట. అన్నీ ప్లేట్లోకి వేసుకుందాము. మసాలా కూడా రెడీ అయ్యింది. ఇట్లా కట్ చేసి చూస్తే కూడా లోపల కూడా మంచి కాలుతుంది అనమాట వడ అనేది. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిందనమాట. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.